రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాహుల్ గాంధీ స్ఫూర్తితో కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ రక్షణకు నడుం బిగించాలన్నారు. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలన్నారు. ఆర్బీఐ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతుందన్నారు. జాతీయ మాల మహానాడు నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రాజ్యాంగ హక్కుల సాధన సభలో పాల్గొన్నారు. మాలల హక్కుల కోసం అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. తెలంగాణలో బీసీలకు 42% అంశానికి కోర్టులో రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు అద్దంకి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో గాని తెలంగాణలో గాని వర్గీకరణ జరిగిన తర్వాత మాలలకు రోస్టర్ పాయింట్ విధానంలో ఈ రోజు నష్టం జరుగుతుందనే చర్చ పెద్ద ఎత్తున రావడమే కాదు, నిరసన కూడా వస్తున్న పరిస్థితుల్లో దళితుల యొక్క హక్కుల కోసం మేము పోరాడే ప్రయత్నం చేస్తాం. దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ప్రపంచం వేణోళ్ళ పొగుడుతున్నప్పటికి కూడా ఇక్కడ అంబేద్కర్ గారి మీద వ్యంగ్యాస్త్రాలు, అంబేద్కర్ విగ్రహాల మీద దాడులు, అంబేద్కర్ యొక్క ఆలోచన మీద దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో ఒక దళిత నాయకుడిగా ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా కాన్స్టిట్యూషన్ ప్రొటెక్టర్గా మారి ఈరోజు రాజ్యాంగ పరిరక్షకునిగా దేశం మొత్తం ఇలా కొట్లాడుతున్నాడో అదే స్ఫూర్తితో మేము కూడా ముందుకు పోతాం. కాబట్టి ఏ పార్టీ అయినా భారత రాజ్యాంగ పరిరక్షకులుగా తెలుగు ప్రాంతాల్లో మీరు ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉన్న గుర్తింపు పొందిన ప్రతి పార్టీ రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతున్న క్రమంలో న్యాయస్థానాల్లో రిజర్వేషన్ల కొరకు మేము డిమాండ్ చేస్తున్నాం. మండలిలో రిజర్వేషన్ల కొరకు డిమాండ్ చేస్తున్నాం. రాజ్యసభలో రిజర్వేషన్ల కొరకు మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకించి ఈరోజు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అనేది ప్రధాన ఎజెండాగా నా సంఘం భవిష్యత్తులో ఉద్యమించబోతున్నది. ఎవరైతే నష్టపోతున్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేందుకు ఈ సామాజిక చైతన్య యాత్ర లాంటివి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి ఈ రోజుల్లో మేము మాలమానాడుగా బీసీలకు రిజర్వేషన్ల విషయంలో సంపూర్ణ మద్దతునిస్తున్నాం. తెలంగాణలో జరుగుతున్న 42% రిజర్వేషన్లకు కోర్టులు కానీ రాజకీయ పక్షాలు కానీ సమర్థించాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వాళ్ళకు అవకాశాలు కల్పించాలని, భవిష్యత్తులో ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కొరకు బిల్లు అయింది కాబట్టి బీసీల కొరకు కూడా పోరాడతాం. రాజ్యాంగపరమైన హక్కులు కల్పించకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును కూడా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ అయినా ఒక మాలమానాడు సంఘంగా నేను చెప్తున్నా, ఇవాళ పార్లమెంటుకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. భారత పార్లమెంటు ఈరోజు ఉన్నది అని అంటే అది అంబేద్కర్ గారి కృషి వల్ల. వారికి ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అమిత్ షా గారు అంబేద్కర్ గారిని వ్యతిరేకించినా మీరు అంబేద్కర్ గారిని గుండెల నిండా నింపుకుంటారు. కాబట్టి అంబేద్కర్ గారి పేరును పార్లమెంటుకు పెట్టాలి. ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పుట్టుకకే కారణం అంబేద్కర్ గారు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇలా దాంట్లో ముద్రించే నోట్లలో అంబేద్కర్ గారు చిత్రపటాన్ని కూడా పెట్టాలని చెప్పి